వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. బక్రీద్ పండుగను శాంతియుతంగా మత సామరస్యంతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల 7న బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్, పశుసంవర్ధక, రెవెన్యూ, రవాణా, మున్సిపల్ కమిషనర్స్, ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఇన్ఛార్జ్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి కలెక్టర్ శాంతి కమిటీ సమావేశం జరిగింది. బక్రీద్ పండుగ ఏర్పాట్ల గురించి ప్రార్థనా స్థలాల పరిశుభ్రత, గోవుల అక్రమ రవాణాను నివారించడం, బందోబస్తు నిర్వహణ, ఇతర సంబంధిత అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మత సామరస్యానికి చిహ్నంగా బక్రీద్ పండుగ నిర్వహించుకునేలా పటిష్ట ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. గోవులను రక్షించడంలో భాగంగా పోలీస్ శాఖ వాహనాలను సీజ్ చేసినప్పుడు, గోవులను గోశాలకు తరలించినప్పుడు వాటికి ఆహారం అందించడానికి మున్సిపల్ శాఖ తరపున చర్యలు తీసుకోవాలన్నారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లకు మున్సిపల్ గ్రామ పంచాయతీ అధికారుల సహకారం అందించాలని తెలిపారు. మెదక్ పట్టణంలో, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని కబేలాల వద్ద నీటి సమస్యలను నివారించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. శానిటేషన్ విషయంలో మున్సిపల్ పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రార్థన స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఏదైనా చిన్న సమస్య తలెత్తినా వెంటనే పోలీసులకు, అధికారులకు తెలియజేయాలన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే జిల్లాలో పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని, స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, డిఎస్పీ ప్రసన్న కుమార్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది, పోలీసు యంత్రాంగం, రవాణా సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో దట్ వాళ్ళకు కూడా ఏంటంటే లిమిట్స్ తెలుస్తుంది, అవైలబిలిటీ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఈ సర్వీలెన్స్, కొన్ని విజిలెంట్ గ్రూప్స్ ఏంటంటే ఎక్కడైతే వాళ్ళకు ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ అవుతుందని చెప్తే వాళ్ళు కేవలం మనకి ప్రాపర్ గా పీస్ కమిటీ మీటింగ్స్ ప్లస్ అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ చేయడం, ప్రాపర్ ఇంటెలిజెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవడం, అన్ని కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ చేయడం, ఆ కమ్యూనిటీ కి సంబంధించిన వాళ్ళ ఒపీనియన్స్ అవన్నీ కూడా తీసుకోవడము. సో వాళ్ళందరినీ కూడా మన సైడ్ పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. సో పోలీస్ లెవెల్ ఆల్రెడీ పీస్ కమిటీ మీటింగ్స్ జరిగినాయి. ఆల్రెడీ వాళ్ళు చూసుకుంటారు. మీకు ఫుడ్ గురించి అది మాత్రం మీరు మున్సిపాలిటీస్ ప్రొవైడ్ చేయండి. ఇమీడియట్ గా మీ ఆఫీసర్ని ఎవరైనా ఇప్పుడు పంపించండి అక్కడ. సో ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ కూడా కొన్ని వార్డ్ ఆఫీసర్ని ఎవరో కొన్ని ఇన్ఛార్జ్ గా పెట్టేసేసి వాటికి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయండి. సో ఈ 1 వీక్ అయితే ప్రొవైడ్ చేయండి, తర్వాత చూద్దాం. ఇప్పుడు 1 వీక్కి సంబంధించి వాళ్ళకి ఏమేమి ఫుడ్డర్ కావాలో అవి అంతా కూడా మొత్తం ఫీడ్ అంతా కూడా ప్రొవైడ్ చేయండి. కాబట్టి అది చేస్తే మాత్రం ఖచ్చితంగా మనము దానికి కౌంటర్ కేసు కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో అదే కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. మనము అది వాళ్ళని పిలిపించి ఆల్రెడీ లాస్ట్ టైం జరిగింది కాబట్టి వాళ్ళు మైండ్ ఓవర్ అయినప్పుడు వాళ్ళని పిలిచి మళ్ళీ 2-3 days మరొకసారి కూడా ఈ పాయింట్ చెప్పండి. ఇట్ ఇస్ వెరీ సీరియస్ థింగ్. వెహికల్ రాకపోయినా, సో అక్కడ మన యానిమల్స్ ఉన్నా లేకపోయినా కానీ కంపల్సరీగా ఆ టైంలో వాళ్ళు అవైలబుల్ ఉండాలి. సో ఏ విధమైన లీవ్స్ అవి కూడా అందరి డిపార్ట్మెంట్స్ కూడా చెప్తా ఉన్నాను. ఈ పీరియడ్ లో ఏ విధమైన లీవ్స్ అన్లెస్ అండ్ అంటిల్ ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీ ఎవరికైనా ఉన్నది తప్పితే నార్మల్ కోర్స్ ఆఫ్ లీవ్స్ ఎవరికి కూడా శాంక్షన్ చేయొచ్చు. సో ఎవరైనా శాంక్షన్ చేసినా కానీ ఇమీడియట్ గా అన్ని క్యాన్సిల్ చేయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఎవరు కూడా ఏ విధమైన లీవ్స్ అనేది తీసుకోవద్దు. సో ఫస్ట్ వచ్చేసి వెటర్నరీ డిపార్ట్మెంట్. ఆల్రెడీ వెటర్నరీ డిపార్ట్మెంట్ గోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఫంక్షన్స్, ఫంక్షనరీస్ ఎవరైనా కూడా క్లియర్ గా డివిహెచ్ఓ గారు క్లియర్ కట్ గా చెప్పినారు. సో వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కూడా ఉన్నారు. సో అది అందరూ కూడా నోట్ చేసుకొని కంపల్సరీగా మీకు ఏ రోల్స్ ఇచ్చినారో అవి ప్రాపర్ గా మీరు చేయాల్సిన. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.